కాబట్టి మార్గదర్శనం కల్పించాలి. ఆ విధంగా ఈ కేంద్రాన్ని నేను ప్రవేశపెడుతున్నాను. నిర్ణయించాం. దీన్ని దశల వారీ ఆందోళన కార్యక్రమాలని మేము మహాసభ అనంతరం ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఈ విషయంలో మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కూటమిలో బీజేపీ భాగస్వామి. మరి నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో రాష్ట్రంలో ఉన్న హామీలు బీజేపీ కూడా భాగస్వామి అయినప్పుడు అవసరమైతే కేంద్రం యొక్క సహాయం కూడా తీసుకోవాలి, డిమాండ్ చేయాలి. అదే కాదు, రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం 2047 విజన్ గురించి మాట్లాడుతున్నారు. కేంద్రం వికసిత భారత్ అంటూ ఉంది. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటున్నారు. 2047 సరే, 2025 సంగతి ఏమిటి? మీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు, దాదాపు 8 నెలలు గడిచింది. ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు మాత్రమే ఉంది. 2029 వరకు అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రకటించండి. భవిష్యత్తు 47 తప్పు కాదు, కానీ 25 గురించి 26 గురించి మాట్లాడకుండా మిగిలినటువంటి విషయాల గురించి మాట్లాడటం ఈరోజు రాష్ట్ర ప్రజలు మీరు సహనాన్ని పరీక్ష పెట్టడంతో అడుగుతున్నాం. ఇంకొకటి మహాసభలో మేము అడుగుతుంది, చెప్పినవి చేయలేదు కానీ చెప్పకుండా ప్రజల మీద భారాలు వేస్తున్నారు. చెత్త పన్ను ఆపేశారు, మంచిదే, కానీ పట్టణాలలో ఉన్నటువంటి ఇంటి పన్ను ఆస్తి విలువ ఆధారంగా పెంచుతూ గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేశారు. మేము వస్తే ఆ ఇంటి పన్ను పెంపుదలను కూడా సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. రేపు మళ్ళీ ఏప్రిల్ నుండి 15% ఇంటి పన్నులు పెరుగుతాయి. మరి వాటి మీద ఎందుకని ఇవాళ వరకు మాట్లాడలా? కాబట్టి ఆస్తి పన్ను పెంపుదల నిలిపివేయాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. మరి వాటిల్లో నిజంగా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే మళ్ళీ ఇంటి పన్నులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా చేయాలి. ఇప్పుడు భారాలు పెరిగినాయి తప్ప హామీలు మాత్రం అమలు జరగల. ప్రజలకు ఇచ్చేది ఇవ్వటం లేదు, కానీ ప్రజల మీద భారం మోపుతున్నారు. ఈ విధానం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అమలు చేసే ప్రజల ఆగ్రహానికి గురయ్యింది. మీరు ఇప్పటికైనా సరే ఈ విషయాన్ని మార్పు చేసుకోమని మేము కోరుతున్నాం. ఇంకొక వైపున మేము మహాసభలో తీర్మానించిన ముఖ్యమైనటువంటి విషయం, రాష్ట్రం ఏడల బీజేపీ మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం గత 10.5 ఏళ్ల నుండి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఇంకా డబుల్ ఇంజనే కాదు, ట్రిపుల్ ఇంజన్. ఎందుకంటే జనసేన కూడా ఉంది. అటు బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు జనసేన. ట్రిపుల్ ఇంజన్ అయిన తర్వాత స్పీడ్ పెరగాలి. ఇప్పుడు 3 ఇంజన్లు అయిన తర్వాత రాష్ట్రంలో ఏమి సాధించారు? ఇప్పటి వరకు సిపిఎంగా మేము కోరుతున్నది రాష్ట్రానికి రావాల్సిన హోదా గురించి మీరు మాట్లాడలా. అలాగే వెనకబడిన ప్రాంతాలకి ప్యాకేజీ గురించి నిన్న కనీసమైనటువంటి ప్రస్తావన కూడా కేంద్ర బడ్జెట్లో లేదు. విశాఖ ఉక్కుకి సంబంధించి రోజుకొక మాట, పూటకో నాటకం లాగా కాకూడదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని స్ట్రాటజిక్ సేల్, వ్యూహాత్మకమైన అమ్మకమని కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని ముందు ప్రధానమంత్రి గారి చేత విరమిస్తున్నట్టుగా మీరు ప్రకటించండి. అమ్ముతామని బడ్జెట్లో ప్రకటించారు గతంలో. అమ్మటం లేదు, ప్రైవేటీకరణ లేదు అని పార్లమెంటు సాక్షిగా మీరు ఎందుకు ప్రకటించరు? ఇప్పుడు ఇస్తామన్న 11,000 కోట్లు నేను బడ్జెట్లో మొత్తం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఈ నిధులు జీతాలు ఇవ్వడానికి కాకుండా మేము రాబోయే కాలంలో బ్యాంకులకు అప్పులు చెల్లించడానికి కేటాయిస్తామంటున్నారు. ఇది పునరుద్ధరించడానిక, లేదు అమ్మకం యొక్క ఆలోచనల్ని అలాగే కొనసాగించడానిక? ఇవన్నీ కూడా ఈరోజు అనుమానాస్పదమైన విషయం ఉంది. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎలాగో కడప ఉక్కు కూడా ఆంధ్రుల హక్కే. కారణం రాష్ట్ర విభజనల చట్టంలో
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మాటలు చెప్పారు. ఇప్పటికీ 4 సార్లు శంకుస్థాపన అయింది, ఏ ప్రభుత్వంలో కానీ. జగన్మోహన్ రెడ్డి గారే 3 సార్లు చేశారు. మరి ఇప్పటి వరకు కడప ఊసిలేదు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఊపిరి తీస్తా ఉన్నారు. అందుకే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుగా ఉన్నటువంటి విభజన హామీలు అమలు చేయటం మీద కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇప్పటికీ నిర్లక్ష్యం 10.5 ఏళ్ల నుంచి సాగిస్తానే ఉంది. నిన్న బడ్జెట్లో కూడా ఎన్నికలు ఉన్నటువంటి బీహార్కి పథకాలు నిధులు కేటాయించారు. మరి ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు కేంద్రం మీద బీహార్ లాగా ఒత్తిడి తీసుకొచ్చి చేయలేకపోతున్నారు? అందుకే మీరు కూటమిలో మోడీ గారిని చంద్రబాబు గారు పొగట్టం, చంద్రబాబు గారిని మోడీ గారిని పొగట్టలు కాదు, నిధులు కావాలి. అలాగే మేము అడుగుతుంది ఒకటే, మీ శ్రద్ధ అంతా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళొచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీకి ఉపయోగపడటమా? మీకున్న బలాన్ని ఆంధ్రప్రదేశ్కి వినియోగించడం కోసం మీ బలాన్ని వాడతారా? ఇప్పటిదాకా మాత్రం వాళ్ళకి ప్రచారం చేసి వాళ్ళు గెలిపించే బాధ్యతలు తీసుకున్నారు. 2029లో కూడా మళ్ళీ మోడీ గారే గెలుస్తారని మీరు చెప్తున్నారు. అంతేగాని మా ఆంధ్రప్రదేశ్కి నిధులు కావాలి అని కూటమి ప్రభుత్వం తరఫున వైఫల్యం చెబుతున్నారు. గత వైసీపీ ఇలాగే లొంగిపోయింది. మీరు కూటమిలో భాగస్వాములు అయ్యి మీరు కూడా నోరు మెదపట్ల. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాలని, అన్ని శక్తుల్ని కూడగట్టుకుని కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మీద మీరు నోరు మెదపకపోయినా రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ రాష్ట్ర